24 సంవత్సరాల నుంచి బొల్లేని వారి కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కిమ్స్ హాస్పిటల్ జరిగేటువంటి సంతోష క్రిస్మస్ వేడుకలు మరి ఎంతో జరగడం వాటికి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ లోతుల సువార్థిక సంఘ ట్రెజరర్గా ఆనంద్ మోదీస్ గారిని అదేవిధంగా సెక్రటరీగా మోడరేటర్ తండ్రి గారు డాక్టర్ పరదేశ్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది. మా మోడరేటర్ గారు వేరే టూర్ వల్ల క్యాన్సర్ వల్ల రాలేకపోయారు. మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ సంస్థ ఫౌండర్ బొల్లేని భాస్కరరావు గారు ఆహ్వానం, ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు శ్రీ రామ్మోహన్ రావు గారు, సిఇఓ గారు, అందరూ కూడా చాలా నిబద్ధతో మరి యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి వార్త మరి అందరికీ తెలియజేయాలనేటువంటి ఒక తపన వాళ్ళలో ఉంది. రామ్మోహన్ రావు గారు మాట్లాడినటువంటి మాటల్లో ఏ భేదం లేదు, అందరం ఒకటే సమానం అనేటువంటి ఒక ఆలోచన సంఘాలను పంపించడం, అదేవిధంగా వచ్చేటువంటి పేషెంట్స్ని వాళ్ళే మనకు దేవుళ్ళలాగా వాళ్ళని మనం ఆదరించడం ద్వారానే ఒక క్రైస్తవ్యాన్ని బయటికి మనం పంపించగలం అనే మెసేజ్ని వారు ఇచ్చినందుకు ఈ సంస్థను కూడా అభినందిస్తూ ఇంకా అదేవిధంగా అనేక సంవత్సరాలు ఈ రీతిగా ఈ పండుగలను సార్ ఇప్పుడు రాజమండ్రిలో ఏఎస్కి సంబంధించి షాడే స్థలం ఉంది, లీజుకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, దానికి సంబంధించి ఇప్పుడు బొల్లేని వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇది సబ్ లీజా లేదా ఏంటన్నది మీకు తెలుస్తుంది. ఇది గందరగోళం ఉందండి, అంటే ఏంటంటే క్లారిటీ ఏంటి ఇందులో? సబ్లీజే ఇచ్చాం. అంటే కొంతమంది కోర్టులో కూడా ఏదో కేసు ఫైట్ చేస్తారు. మా నుండి ఆంధ్రవేర్పులో సంఘం నుండి వాళ్ళకి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మినిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కోర్టుకి వెళ్ళినా అది వృధా ప్రయాసే కానీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. నాకు వర్క్ కూడా స్టార్ట్ అయింది. సబ్లీజ్కి ఇచ్చే సబ్లీజ్కి ఇచ్చే క్లాజ్ ఉందండి? క్లాజ్ ఉంది. క్లాజ్ ప్రకారమే సబ్లీజ్ తీసుకోవాలి. మీరు కోర్టులో మీరు ఏమన్నా వేస్తారో సపోర్టివ్, అంటే వీళ్ళు ఫైట్ చేస్తారు వీళ్ళు కులవర్తి విజయలక్ష్మి గారి మీద వాళ్ళ దగ్గర సబ్లీజ్ తీసుకున్నట్టున్నారు. అంటే ఏమైనా కోర్టులో కేసులు వచ్చాయంటున్నారు, మీరు ఏమైనా సపోర్టివ్గా వెళ్ళే అవకాశం ఉందండి? ఓనర్స్గా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి తప్పనిసరిగా. అందుకే ఎంతకి ఇచ్చారు సార్ సబ్లీజ్? అంటే లీజుకి మీరు ఇచ్చారు కులవర్తి విజయలక్ష్మి, అంటే స్కూల్ కట్టడానికి ఏమన్నా అక్కడ స్కూల్కి ఇచ్చాము. అదే సేమ్ టైం స్కూల్ కూడా కడతా ఉన్నారు, వర్క్ జరుగుతూ ఉన్నారు. ఎంత స్కూల్ కట్టడానికి ఏంటంటే ఎస్ఎఫ్టీ స్కూల్ బిల్డింగ్ ఎంతండి? 30,000 ఎస్ఎఫ్టీ స్కూల్ బిల్డింగ్ అండ్ హాస్టల్ బిల్డింగ్ రెండింటికి కట్టడానికి వాళ్ళు అంగీకరించి మన ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. అది కూడా ప్లాన్ జరిగింది, ప్లాన్ అప్రూవ్ అయ్యింది మున్సిపాలిటీలో. కోవిడ్ గవర్నర్ వల్ల ప్రాసెస్ జరుగుతుందండి స్కూల్ బిల్డింగ్కి. రాజమండ్రిలో ఇప్పుడు శానిటోరియంలో ఇష్యూ జరుగుతుంది, నరసింహ బాబు గారు ఇంకో పార్టీ గారు. ఏంటి సార్ అది, మీకు ఏమైనా ఉందా? నాలెడ్జ్ పార్టీ గారిని ఏమన్నా వేశారు. ఇప్పుడు ఈయన ఏదో కోర్టు ఆర్డర్ అంటారు. నరసింహ బాబు గారు రిటర్న్ అయిపోయారు. నరసింహ బాబు గారు మనకు ప్యారిస్ పాస్టర్కి 5 years టర్మ్, ఆయన 5 years టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత కదా 2 years ఎక్స్టెన్షన్లో ఉన్నారండి అక్కడ. ఆయన 1 year ఎక్స్టెన్షన్ ఇస్తే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటేనే ఆయన స్వహస్తం ఇచ్చాడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అప్రూవల్ అయ్యింది, ఆయన వాలంటరీ VRS తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వారికి కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 year ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇంకో పాస్టర్ గారు వచ్చి 4 years నుంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు గారు నేనే పాస్టర్ అని కొంచెం అది కోర్టు తీర్పు ఏదో వచ్చిందని చెప్పి తిరుగుతున్నారు. అంటే కోర్టు తీర్పు ఏమన్నారంటే పోలీసులు రిప్రజెంటేషన్ రానివ్వట్లేదు అని, దాంట్లో కన్సిడరేషన్ ఉంటే కన్సిడర్ చేయండి అన్నారు. అక్కడ పాస్టర్గా ఆయన లేరండి, ఉంటే వారే ఉండాలి ఉన్నారుగా. పాస్టర్ గారు రాజేంద్ర కుమార్ ఆయన పాస్టర్ గారు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు 4 years నుంచి. నరసింహ బాబు గారు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. బయటకు వెళ్ళిపోయి వేరే ఎక్కడో చర్చ నిర్వహించుకుంటున్నారు. కాకపోతే అప్పట్లో పాస్టర్గా ఉన్నప్పుడు ఎవరైతే పాస్టర్ ఉంటారో వాళ్ళు ప్రాపర్టీకి కస్టోడియన్గా ఉంటారు. కాబట్టి ఆ టైంలో శానిటోరియంకి కస్టోడియన్గా పాస్టర్ నరసింహ బాబు గారు ఉన్నారు.
అంతే తప్ప ఇప్పుడు షాడే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవుతుంది, దాని బయట కూడా ఒక చిన్న మొక్క లీజ్కి ఇచ్చారు. చిన్న మొక్క లీజ్కి ఏమి ఇవ్వలేదు సార్. అది 70 గజాలు ఏమైందంటే అప్పట్లో టీచర్ ఏదో కోర్టుకి వెళ్తాం, దాన్ని కోర్టు వారే రిజిస్ట్రేషన్ చేశారటండి దాన్ని. అది కూడా మేము అక్కడ కాదులే ఆ స్కూల్ బిల్లు క్యాంపస్లో కాకుండా ఎక్కడ ఆల్టర్నేట్ ఇస్తామంటే అతను మరి ఎందుకో యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు అక్కడే వెళ్ళి లేదు చేసుకుంటాను కోర్టు కాబట్టి మనం ఏం చేయలేదు. కోర్టే రిజిస్ట్రేషన్ చేసింది. 30,000 ఎస్ఎఫ్టీలు అంటే 30,000 గజాల్లో స్కూల్ కడతా ఉన్నారు ఎస్ఐ షాడే. ఎప్పటికి పూర్తవచ్చు సార్? అది 6 నెలల్లో కంప్లీట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్కూల్ బిల్డింగ్ రెడీ అవుతుంది. ఇప్పటికే అక్కడ స్ట్రెంత్ అది పడిపోయిన పూర్వవైపు వస్తుంది. హాస్టల్స్ ఉన్నాయి పెట్టుకుంటే కనుక హాస్టల్ బిల్డింగ్ కూడా కడుతున్నారు కాబట్టి ఒక ఎస్సీ హాస్టల్కి ఏదైనా ఇవ్వగలిగితే ఆల్రెడీ మా కేఎన్హెచ్ హాస్టల్ ఉంటుంది కదా ముందేపైన పనిచేస్తున్నారు. టీచర్లు కూడా రిక్రూట్మెంట్ పెద్దగా అంటే ఇప్పుడు ఇచ్చింది నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే షాడే స్కూల్ అంటే రాజమండ్రి ఎలా ఉండేదో మీకు తెలుసు, మీకు ఐడియా ఉండుంటుంది. ఒక బ్రాండ్ మరి అటువంటి వైభవం మళ్ళీ వస్తుంది. ఇందాక రామ్మోహన్ మాట్లాడుతూ ఒకప్పుడు షాడే స్కూల్ ఇస్ ద #1 స్కూల్ అండి. వహీదా రహమాన్ గారు పెద్ద వాళ్ళందరూ చదువుతున్నారు. అట్లాగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాక కాంపిటీషన్స్కి మన పిల్లల్ని మనం మన స్కూల్లో చదివించుకునే పొజిషన్లోకి వెళ్ళాము. ఎవరైనా చిన్న ఆటో డ్రైవర్ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకున్న ఆలోచన. ఈ తెలుగు మీడియం స్కూల్లో అవ్వడం వల్ల కొంచెం ఎట్లాగైనా కొంచెం అయినా మేము ఇంగ్లీష్ మీడియం అది ఎస్టాబ్లిష్ చేసి స్కూల్ని మళ్ళీ పూర్వయం ఏఎల్ సెంటర్లో నడుస్తుంది స్కూల్. మళ్ళీ అంతా డెవలప్ చేయాలంటే వస్తుంది ప్రయత్నం మాత్రం చేయగలం. ఇప్పుడు ఈ ఏఎల్సీ ప్రెసిడెంట్కి సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయి కదా, దాని మీద కూడా గందరగోళం ఉంది. ఒక జడ్జిమెంట్ హైకోర్టు ఆర్డర్స్ ఒక క్లారిటీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ మే వరకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 2025 వరకు మీకు ఎలక్షన్లు ఉంటాయండి. ఎప్పుడు ఏప్రిల్లోనే సెనెట్స్కి జరుగుతాయి, మేలోనే ఏఎల్సీ జరుగుతుంది. మీకు రాజమండ్రిలో ఇక్కడ ఆల్కట్ గార్డెన్స్ సరౌండింగ్స్ ఏరియాలో కూడా కొంత ఏదో లీజుకి ఇచ్చారండి. ఏమి ఇవ్వలేదు. పొలిటికల్ నెల్సన్ బాబు గారి గురించి అడిగారు. నెల్సన్ బాబు గారు కాదండి, బాబు గారు ఏలే గారు రీడింగ్ మమ్మేశారు. ఎందుకు మనం ఎందుకు దాన్ని క్వశ్చన్ చేయట్లేదు, మీరు ఎందుకు రీడింగ్ మమ్మేశారు? అండి అదే నెల్సన్ బాబు గారు ఏలియన్ సపోర్ట్ చేస్తే ఏలియా మోడరేటర్ అని తిరుగుతూ ఉంటాడు. అది ఎంతవరకు సపోర్ట్ అండి అయినా? అంటే మీరు నెల్సన్ బాబు గారి గురించి అడిగారు కాబట్టి నడుస్తూ ఉంటాయి కదా, నడుస్తూ ఉంటుంది కాదు సార్. జరిగిన నష్టాల గురించి మానేసి పరదేశ్ బాబుకి లేదు కదా, పరదేశ్ మీద ఎక్కడో క్యాంటర్ అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇంటికి గాలి మాటలు సార్ ఆయన. అక్కడ ఏమి ఇవ్వలేదండి, ఏమీ లీజుకి ఇవ్వలేదండి. సాంటోరిన్ దగ్గర అదే మా ఆర్కిడ్ గార్డెన్స్ ఆర్కిడ్ గార్డెన్స్ ఏం లేదు, ఎవరికి ఇచ్చారని ఏమంటే డెవలప్మెంట్ ఇది మన చర్చే డెవలప్ చేస్తున్నాం. స్కూల్ ముందు స్కూల్ ప్రాజెక్ట్ అది డెవలప్ అది స్కూల్ పెట్టారు ఇప్పుడు. అదే అది F1A చర్చ్ అక్కడ లోదరా స్కూల్ క్లోజ్ అయిపోయింది, తెలుగు మీడియం స్కూల్. F1A చర్చ్ జాంపేటలో మీరు అడిగే ఆల్కట్ తోట ఐల్టెడ్ జంక్షన్ ఉన్న చర్చ్ ఉంది కదండి, దాన్ని అడాప్ట్ చేసుకుని క్లోజ్ అయిపోయిన స్కూల్ రీఓపెన్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఓపెన్ చేసి సర్వీస్ చేయాలనే కాన్సెప్ట్తో ఎపిఫానీ చర్చ్ ముందుకు వచ్చింది. సో మేము దాన్ని ప్రోత్సహిస్తున్నాం. సేమ్ చర్చ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.